The purpose of cement consistency test is determine the amount of water required to produce a cement paste of standard. ఎందుకంటే ఇవాళ మనం తీసుకున్న టాపిక్ వచ్చి సిమెంట్ కన్సిస్టెన్సీ టెస్ట్. ఇది ఎట్లా చేయాలని నేను వీడియో కూడా పెట్టాను, ఆల్రెడీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా వచ్చిన వీడియోస్లో మీకు ఐఎస్ కోడ్ ఇవన్నీ పెడతాను. ఐఎస్ కోడ్లో ఏమేమి క్లాస్లో ఉన్నాయి, అది ఎట్లా చెక్ చేయాలా, రేంజ్ ఎంత, వెయిట్ ఎలా తీసుకోవాలా, అది ఎట్లా టెస్టింగ్ చేయాలనేది నేను ఒక వీడియో కూడా పెట్టాను. మీకు చూస్తే అది అర్థమవుతుందండి. తర్వాత ఈ సిమెంట్ కన్సిస్టెన్సీ అందరికీ చేయాలా, అందరికి సివిల్ ఇంజనీర్స్ చాలామంది నేర్చుకోవాలా. ఇంకా సివిల్ క్యూసీ చాలా ఇంపార్టెంట్. క్యూసీ ఇంజనీర్గా ఉన్నారంటే మీరు సిమెంట్ కన్సిస్టెన్సీ చాలా చేయాలి. సిమెంట్లో ఫైనల్స్ ఉంది, కన్సిస్టెన్సీ, ఇనిషియల్ సెట్టింగ్ టైం, ఫైనల్ సెట్టింగ్ టైం, ఇలాంటి చాలా ఉన్నాయి. చాలా టెస్టులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది సిమెంట్ కన్సిస్టెంట్ టెస్ట్ ఒకటి. మీరు చూడండి, మీకు ఇది అర్థమవుతుంది. సిమెంట్ టెస్ట్ చేసినప్పుడు మనకు అది వెయిట్ లిమిట్స్ ఎంత ఉండాలంటే, ఇప్పుడు మీరు 500 గ్రామ్స్ తీసుకున్నప్పుడు దానిలో ప్లస్ ఆర్ మైనస్ వచ్చి 0.35 గ్రామ్ ఉండాలి. దానికన్నా ఎక్కువనే ఉండకూడదు, ప్లస్ ఆర్ మైనస్ 35 గ్రామ్ కన్నా తక్కువ కూడా ఉండకూడదు. సో దీంట్లో మీకు చూడవచ్చు, వెయిట్ వచ్చి 500 గ్రామ్, 300, 250, 200, 100, 50, 20, 10, 5 to 1 వెయిట్ ఇట్లా ఉంది. దానికి తగినట్టు మనకి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 5 వచ్చాడు. ఇది ఏ కోడ్ ఉందంటే IS 4031441988 దీంట్లో ఉన్నాయి. దీన్ని తీసుకొని మన టెస్ట్ చేయవచ్చు. మనకి ఎవరైనా అడిగితే ఎక్కడ ఉంది, ఏ కోడ్ ఉందంటే మీరు ఈజీగా చెప్పవచ్చు, IS 4031 ఉంది సార్, ఇట్లా మనం చేస్తున్నామంటే మీరు ఎవరు ఏం ఆర్గ్యూ చేయరు. ఒక 400 గ్రామ్ సిమెంట్ తీసుకోండి. అని మీకు వెయింగ్ మెషిన్ ఉంటే చాలు. మీకు నేను 400 గ్రామ్ తీసుకున్నాను, మీరు అది ఐస్ కోల్ ఎంత ఉందో అంత కూడా తీసుకొచ్చి ఏం ప్రాబ్లం లేదు. నాకు 400 చాలని నేను 400 గ్రామ్ తీసుకున్నాను. ఎంత వాటర్ వేయాలనేది మనకి తెలుస్తుంది. ఫస్ట్ 100 ml తీసుకున్నా సార్. 100 ml తీసుకున్నావా? తర్వాత ఇంకా 8 ml తర్వాత తీసుకుంటా. ఫస్ట్ కొంచెం కొంచెంగా గ్యాప్ చేసి ఇది చెయ్యి, సైడ్ పెట్టి. ఓకే, కొంచెం బాగా మిక్స్ చేసుకో. ఓకే, మ్యాక్సిమం 5 minutes అంతే. నా లోపల మిక్సింగ్ అనేది అయిపోవాలా, ప్లేసింగ్ కూడా ఉండిపోవాలా 5 minutes లోపల. ఓకే ఓకే, రిమైనింగ్ వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ సిమెంట్ టెస్టింగ్ చేసినప్పుడు మనం 5 minutes దాకా మనకి అది స్టాప్ వచ్చి రీడింగ్ పెట్టుకోవాలా. పెట్టుకొని దాంతో బట్టి మనం టెస్ట్ చేయాలా. ఇంకా కొంచెం స్పీడ్గా చేయి మిక్స్.
మన టైం పోతా ఉంది. ఆ సైడ్లో ఉన్న సిమెంట్ కూడా తీసుకో, ఏం వేస్ట్ చేయకూడదు. రిమైనింగ్ 8 ml ఉంది వచ్చి ఇప్పుడు యాడ్ చేసుకోవాలా. ఓకే, రిమైనింగ్ ఉన్న 8 ml కూడా యాడ్ చేసుకోవాలా. ఓకే, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకో. ఓకే, మిక్స్ అయినాయా? అయింది సార్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా? కొంచెం కొంచెంగా వీటిలోకి వేస్తూ. ఓకే, ఓకే. నెక్స్ట్ టైం చేసినప్పుడు గ్లోవ్స్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు సిమెంట్ వేసిన తర్వాత ఏం చేయాలంటే క్లీన్ బాగా ఫినిషింగ్ చేసుకో. ఎక్కడ లోపల ఏమో ఆయిల్ గిట్స్ ఏమి ఉండకూడదు లోపల. ఓకే సార్. ఇంకా కొంచెం చేసుకో. వేసుకో, బాగా వేసుకో. ఇంకా పిల్లలు ఇప్పుడు సైడ్ ఉన్నాయి కదా, ఇట్లా గ్యాప్స్ ఏమి రాకూడదు. ఇంకా బాగా చేసుకో. ప్రాపర్గా చేసిన మన వీడియో చూసే వాళ్ళకి కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, దీన్ని మంచిగా తీసుకువెళ్ళి దీనిపై. ఓకే, దాంట్లో పెట్టావా? ఓకే, మిడిల్లో ఉండాలా. సెట్ చేసుకొని ఒక్క నిమిషం. ఏం చేయండి, ఈ ఫ్లింగర్ని వదలాలా. ఓకే, ఓకేనా? అది తీసే పిన్ తీసినావా? ఓకే. ఇప్పుడు దీన్ని టచ్ చేసి వదిలేయాలా. ఓకే, అయితే నువ్వు చూడవచ్చు. ఇట్లా ఉందా, కింద పోతుందా? సార్. మన యాక్చువల్ రీడింగ్ ఎంత రావాలంటే 5 mm రావాలా. 5 mmలో వచ్చి నిలబడాలా. అప్పుడు దాకా మనం టెస్టింగ్ రిపీట్ చేస్తూనే ఉండాలా. ఓకే సార్. 400 గ్రామ్ సిమెంట్ తీసుకోవాలా. ఇప్పుడు 27% మనం కలిపే వాటర్. నెక్స్ట్ 28 తీసుకోవాలా, లేదంటే 27.5 తీసుకోవాలా. అట్లా తీసుకొని మనం టెస్టింగ్ రిపీట్ చేస్తూనే ఉండాలా. ఓకే. ఓకే, మీరు ఇప్పుడు కాకులేషన్ వచ్చినప్పుడు అది కాకులేషన్ ఎలా చేయాలంటే, మీరు ఎంత గ్రామ్స్ ఫస్ట్ 400 గ్రామ్స్ సిమెంట్ తీసుకున్నారా, 400 ఇంటూ ఎన్ని పర్సెంట్ 27% స్టార్ట్ చేస్తే 27% ఇంటూ 400 అంటే 108 ml వాటర్ వస్తుంది. ఆ వాటర్ మిక్స్ చేసుకొని దాంట్లో మీరు చూపినట్టు మీరు అది టెస్టింగ్ చేయాలా. సేమ్ ఇట్లాగా మనం ఒక్కొక్క 400 గ్రామ్ చేసినప్పుడు ఎంత వచ్చిందని చూసుకోవాలా. ఎప్పుడు మనకి 5 mm రీచ్ అవుతుందో అప్పుడు దాకా మనం ఈ టెస్ట్ని రిపీట్ చేస్తూ ఉండాలా. ఇంకొకటి చెప్తున్నాను, ఈ సిమెంట్ అనేది ఎవ్రీ టెస్ట్కి మనం కొత్తగా సిమెంట్ తీసుకోవాలి. వేరే శాంపుల్ తీసుకోవాలి, ఒకే బ్యాగ్లో తీసుకోవాలి, ఏం ప్రాబ్లం లేదు. వేరే శాంపుల్ తీసుకున్న తర్వాత చేయాలి. మళ్ళీ ఒక శాంపుల్ తీసుకొని మళ్ళీ దాంట్లో వాటర్ వచ్చి యాడ్ చేసుకోకూడదు. అట్లా చేస్తే మీకు
అక్యూట్ రీడింగ్ మీకు ఏం రాదు. సో ఇది కొంచెం చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.